వెల్కమ్ టు పల్నాడు బుజ్జమ్మ ఛానల్. ఈరోజు మనం ఖజురహో దేవాలయం గురించి తెలుసుకుందాం. అయితే ఈ వీడియోని మీరు తెలుసుకోబోయే ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేయండి. అయితే వీడియోలోకి వెళ్లే ముందు ఖజురహో నిర్మాణ సమూహాల గురించి కూడా తెలుసుకుందాం. ఖజురహో మధ్యప్రదేశ్ రాష్ట్రం ఛత్తర్పూర్ జిల్లాలోని ఒక గ్రామం. ఢిల్లీకి 620 కిలోమీటర్ల దూరంలో గల ప్రాంతం. ఇక్కడి నిర్మాణ సమూహాలు యునెస్కో వారిచే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడ్డాయి. ఈ దేవాలయాలు హిందూ జైన దేవాలయాల సమూహం. దీనికి ఆ పేరు సంస్కృత భాష నుండి మూలంగా వచ్చింది. సంస్కృతంలో ఖజూర్ అనగా ఖర్జూరము. ఇండియాలో ఆగ్రా తర్వాత ఎక్కువ మంది సందర్శించే క్షేత్రం ఖజురహో. ఇండో ఆర్యన్ కళకు అద్దం పట్టే శిల్ప వైభవం ఇక్కడే చూస్తాం. దేవాలయ శిల్పకళకు, అపూర్వ శిల్పలకు ప్రపంచంలోని గొప్ప ప్రదేశం ఖజురహో. 9వ శతాబ్దం నుండి 11వ శతాబ్దిలోపు నిర్మితమైన దేవాలయ సముదాయం. ఇది చండేల రాజవంశీకుల అద్వితీయ కళాతృష్ణకు, శిల్పుల కళా సృష్టికి దర్పణం. 85 దేవాలయాలలో ఇప్పుడు మిగిలింది కేవలం 25 మాత్రమే. ఖజురహో సాగర్ ఒడ్డున ఖజురహో గ్రామం 8000 జనాభాతో ఉంది. మధ్యప్రదేశ్లో ఛత్తర్పూర్ జిల్లాలో ఖజురహో ఉంది. నర్మదా, చంబల్ నదుల పరివాహక ప్రాంతం. ఉత్తర దక్షిణ భారతదేశాలను వేరు చేసే వింధ్య పర్వత శ్రేణులలో ఉన్న ఈ ప్రదేశం శిల్పకళకు కాణాచిగా వెలసిల్లింది. సాత్నా రైల్వే స్టేషన్కి దీనికి దగ్గరగా ఉంటుంది. వాతావరణం ఉష్ణమండల శీతోష్ణ స్థితి. పూర్వకాలంలో వర్షపు నీటిని నిల్వ చేయటానికి 60 తటాకాలు ఉండేవి. ఇప్పుడు 3 తటాకాలు మాత్రమే ఉన్నాయి. అవే ఖజురహో సాగర్, శివసాగర్, ప్రేమసాగర్లు. ఇక్కడ ఇప్పపూల చెట్లు విపరీతం. వీటిని సాగు చేసి పెంచుతారు. ఇవి సారా పరిశ్రమకు తోడ్పడి ఆదాయం పెంచేవి. 16వ శతాబ్దికి ఖజురహో వైభవం అంతా హారతి కర్పూరం అయిపోయింది. 1838 వరకు దీని గురించి బయట ప్రపంచానికి తెలియలేదు. బ్రిటిష్ సర్వేయర్ టిఎస్ బట్ పల్లకీలో వెళుతూ ఉంటే అది ఒరిగి పడిపోతూ బాగు చేయిస్తూ ఈ కళాఖండాలను చూసి ఆశ్చర్యపడ్డాడు. భారతదేశంలోని అన్ని దేవాలయాల వైభవం ఇక్కడే దర్శించవచ్చు అని రిపోర్టర్ రాశాడు. దంగాకు చెందిన 1002 నాటి శిలా శాసనాన్ని కాపీ చేసి పెట్టుకున్నాడు. ఇది విశ్వనాథ దేవాలయంలో ఉంది. అలెగ్జాండర్ కనింగ్హామ్ ఖజురహో అంటే ఖర్జూరవనం అని అర్థం చెప్పాడు. ఖర్జూర వాటిక అని వారు ఆనాడు. అది ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు ఇక్కడ ఖర్జూరం విపరీతంగా పండేది. దీనికి సాక్ష్యంగా 2 బంగారు ఖర్జూరాలు సిటీ గేట్ల వద్ద త్రవ్వకాలలో లభించాయి. ఈ ఆలయాలపై బూతు బొమ్మలు అధికం. వాటిని విడిగా చూడకుండా మొత్తం శిల్పాలను కలిపి ఒకే దృష్టితో చూడాలని చరిత్రకారులు అంటున్నారు. 1864లో కన్నింగ్హామ్ దర్శించి 872 విగ్రహాలున్నాయని, అందులో గోడలకు వెలుపల 646 ఉన్నాయని రిపోర్ట్ రాశాడు. అవన్నీ చల్లాచెదురుగా పడి కుప్పలుగా ఉండిపోయాయని, ఆ శిలాశిల్ప నిధి అపూర్వమని చెప్పాడు. మహాత్మా గాంధీ ఈ ఆలయాలను చూసి చాలా జుగుప్సాకరమైన శిల్పాలని, వీటిని వెంటనే తొలగింపు చేయాలని హితవు పలికాడు. దానికి స్పందించిన గురుదేవులు రవీంద్రనాథ్ ఠాగూర్ ఖజురహో జాతీయ నిధి అని, దాన్ని కూల్చేయమనటం అవివేకమని, అలా చేస్తే మన పూర్వీకులు మరి శృంగార జీవులు అనే అభిప్రాయం ఏర్పడుతుంది అని గాంధీకే క్లాస్ పీకాడు. ఖజురహో 14వ శతాబ్దపు చండేల వంశరాజుల మతాత్మక రాజధాని అన్నారు అరబ్ యాత్రికుడు ఐవాన్ బుటూటా. దీన్ని 1335లో చూసి దీన్ని ఖజరా అనే వారని, ఇక్కడ యోగులు బారు గడ్డాలతో జట జూటాలతో ఉండేవారని, నిరాహారం వలన వారి శరీరాలు పాలిపోయి పసుపు రంగులోకి మారాయని రాశాడు. ఇప్పుడున్న ఖజురహో సాగర్ 800 మీటర్లు పడమటి దేవాలయాలకు దూరంగా ఉండేది. అప్పుడు ఇది ఖజురహో నగరానికి గుండెకాయగా వర్ధిల్లిందని చెప్పాడు. ఇప్పటికీ శివరాత్రి నాడు వేలాది భక్తులు వచ్చి దర్శించి తరిస్తారు. అప్పుడు గొప్ప ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఖజురహో వచ్చిన వారు ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసిన లైట్ అండ్ సౌండ్ ప్రోగ్రాం తప్పక చూసి అనుభూతి పొందాలి. ఇక్కడ సాంస్కృతిక ఉత్సవాలు జరిగేవి. భారతీయ సర్వ కళా ప్రదర్శన నిర్వహిస్తారు.
ఖజురహో సంప్రదాయాన్ని ఇప్పటికీ గౌరవించి కొనసాగిస్తారు. ఎన్నో రకాల సెమినార్లు జరుగుతాయి. స్థానికంగా తయారైన అనేక కళాత్మక వస్తువులను విశాలమైన ప్రాంతంలో ప్రదర్శించి అమ్ముతారు. ఈ ఉత్సవం భారతదేశానికే కాదు, ప్రపంచమంతటికీ ఆకర్షణీయమే. హిస్టరీ గురించి మనం తెలుసుకున్నట్లయితే 10 నుండి 12వ శతాబ్ద కాలం వరకు భారతదేశంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన చండేలా అనే హిందూ రాజపుత్ర వంశస్థుల రాజధానిగా వర్ధిల్లింది. ఈ దేవాలయాల సమూహాలు 950 నుండి 1050 మధ్య సుమారు 100 సంవత్సరాల మధ్య కాలంలో నిర్మింపబడినవి. తరువాత కాలంలో చందేలా రాజధాని మహోబాకు మార్చబడింది. అయినా మరికొంతకాలం పాటు ఖజురహో వెలుగొందింది. దీని చుట్టూ 8 ద్వారాలతో కూడిన కుడ్యం ఉంది. ప్రతి ద్వారము 2 బంగారు కొబ్బరి కాండముల మధ్య ఉంది. సుమారు 8 చదరపు మైళ్ళ అంటే 21 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణంలో 80కి పైగా హిందూ దేవాలయాలు పరుచుకొని ఉన్నాయి. కానీ ప్రస్తుతం 22 మాత్రమే చెప్పుకోతగినంత వరకు పునరుద్ధరించబడ్డాయి. ఉత్తర భారతదేశంలో ఇతర సాంస్కృతిక స్థానాల వలె ఖజురహో దేవాలయాలు 1100 నుండి 1400 మధ్య ముస్లిం చొరబాటుదారుల చేత నేలమట్టం కాలేదు. చాలా కాలపు నిర్లక్ష్యం తరువాత 19వ శతాబ్దంలో బ్రిటిష్ వారు వీటిలో కొన్నింటిని కనిపెట్టారు, తవ్వకాలు మొదలుపెట్టారు. ఖజురహో వృత్తాంతం గురించి మనం తెలుసుకున్నట్లయితే చండేలా రాజులు రాజపుత్ర వంశానికి చెందిన చంద్రవంశ రాజులు. చండేలా రాజుల మధ్య భారతాన్ని చాలా కాలం ఏలారు. 9వ శతాబ్దం నుండి 14వ శతాబ్దం వరకు వీరి పాలన సాగింది. వీరిని జేజక భుక్తి రాజులనేవారు. ఇప్పుడు బుందేల్ఖండ్ రాజులంటారు. చాంద్ బర్డాయి అనే ప్రాచీన కవి ఢిల్లీ అజ్మర్ల పాలకుడైన పృథ్వీరాజ్ చౌహాన్ ఆస్థాన కవిగా ఉండేవాడు. ఆయన రాసిన దాని ప్రకారం కాశీకి చెందిన గాహద్వారా రాజు ఇంద్రజిత్ ఆస్థాన పురోహితుడి కూతురు హేమవతి. హేమావతి గొప్ప అందగత్తె. ఇంద్రుడే ఆమె సౌందర్యానికి నీరేపోయాడు. అతన్ని పెళ్లి చేసుకుంది. ఇంద్రుడి శాపం వలన విధవరాలైంది. అప్పటికి ఆమె వయసు 16. ఒక రాత్రి విరహవేదన భరించలేక రతి తాలిబ్ అనే సరస్సులో నగ్నంగా స్నానం చేస్తుంటే చంద్రుడు ఆమెను మోహించి ఆమెను చేరి సల్లాపలాడాడు. ఆమె కన్యత్వం కోల్పోయింది. ఈ పరాభవాన్ని దాచుకోవడానికి ఎంతో ప్రయత్నించింది. చంద్రుడు ఆమెను కర్ణావతి నది తీరంలోని ఖజూరా వాటికలు తలదాల్చుకోమని సలహా ఇచ్చాడు. ఆమెకు పుట్టబోయే కుమారుడు అద్వితీయ బల సంపన్నుడై 16వ ఏట రాజు అవుతాడని, రాజ్య విస్తరణ చేస్తాడని అనునయించి అదృశ్యమైనాడు చంద్రుడు. హేమావతి కాశీలో తండ్రి ఇంటికి చేరింది. మళ్ళీ కల్జనార్ తిరిగొచ్చింది. కొడుకును కన్నది. చంద్రవర్మ అని పేరు పెట్టింది. అతడు పెరిగి పెద్దవాడైన బల పరక్రమ సంపన్నుడైనాడు. 16వ ఏట ఒక సింహాన్ని, పులిని సునాయాసంగా పోరాడి చంపాడు. సంతోషించిన తల్లి హేమావతి చంద్రుని ప్రార్థించింది. చంద్రుడు దిగి వచ్చి కొడుక్కి ఒక వరుస వేతినిచ్చాడు. అది దేన్ని తాగితే అది బంగారం అవుతుంది. క్రమంగా ధనము పెరిగి మహోబాకు రాజై రాజ్య విస్తరణ చేశాడు. కాశీలోని గాహద్వారా రాజును ఓడించి కాశీని కూడా తన రాజ్యంలో కలిపేశాడు. హేమావతి కొడుకు చంద్రవర్మరాజు వివాహం చేసుకుని రాణితో ఖజురహో చేరి పంద్యయజ్ఞం చేసి తల్లిపై పడిన మచ్చను, అవమానాన్ని తొలగించాడు. తల్లి కోరినవన్నీ తీర్చాడు. విశ్వకర్మను ఆహ్వానించి ఖజురహోలో 85 దేవాలయాలను నిర్మించి తల్లి హేమావతికి కానుకగా సమర్పించాడు. అందుకే ఇక్కడ ఏ దేవాలయంలో చూసినా ఆలయం ముందు సింహంతో పోరాడే బాలుడి శిల్పం కనిపిస్తుంది. ఆ బాలుడి చంద్రవర్మ. ఈ వీడియోను నెక్స్ట్ వీడియోలో కొనసాగిస్తాను. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.